గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బిల్డ్ నౌ ఆవిష్కరణ. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లాంచ్ ది బిల్డ్ నౌ పోర్టల్. One of India's fastest growing states, Telangana, has been at the forefront of technology adoption and innovation. The state's vibrant real estate ecosystem is witnessing unprecedented growth, adding millions of square feet with thousands of new buildings rising each year. So how do we power this rapid growth? As we accelerate towards tomorrow, we need systems that are faster, intelligent, and cutting edge. Introducing Build Now, the next gen unified building and layout approval system designed with state-of-the-art technologies to create simpler processes, faster approvals, and a truly seamless experience for citizens. With India's fastest drawing scrutiny system, even complex drawings are now processed in minutes, not weeks, drastically reducing the overall time for citizens. No more juggling multiple portals. Build Now simplifies building approvals with one unified portal, accessible in preferred languages, be it in English, Telugu, or Urdu. Transactions on Build Now are secured with blockchain for enhanced trust and verifiability. Have a question? Need help? Get instant rules clarification with Build Now's custom AI RAG-powered chat support. With real-time tracking and WhatsApp updates, staying informed about the status has never been easier. And many more features to make building approvals simpler and more accessible for every citizen. But the true power of Build Now extends far beyond the citizen interface. Intelligent workflows and interdepartmental integrations automate processes, eliminating manual interventions and resulting in faster building approvals. The best part is the complete clarity and control to administrators and officials. The Data Copilot, powered by Agentic AI, helps officials gain instant actionable insights just by chatting in natural language, helping them make data-driven decisions faster than ever before. Through these powerful tools and technologies, Build Now isn't just modernizing governance, it's reimagining Telangana's tomorrow. థ్యాంక్ యూ. బిల్డ్ నౌ అన్న పేరులోనే ఒక అద్భుతమైన పాజిటివిటీ ఉంది. ఇప్పుడు మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లాంచ్ ది పోస్టర్. బిల్డ్ నౌ గురించిన ప్రత్యేక సమాచార పత్రికను వారు ఆవిష్కరిస్తారు. సులభతరంగా మెరుపు వేగంతో మరింత కొత్తదనంతో సాగే బిల్డ్ నౌ ఒక అత్యంత వేగవంతమైన వ్యవస్థగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్న బిల్డ్ నౌ.
బిల్డింగ్ తెలంగాణస్ టుమారో, బిల్డ్ నౌ. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, యాక్షనబుల్ ఇన్సైట్స్ అని కూడా చెప్పిన తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఆదర్శ స్ఫూర్తి లభిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి అడుగుతున్నారు. మన టెక్నికల్ అడ్వైజర్ ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన ఆనందం వ్యక్తం చేస్తూ ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా హ్యాండింగ్ ఓవర్ బిల్డింగ్ పర్మిషన్స్ టు 3 అప్లికెంట్స్ బై ఆనరబుల్ సీఎం. ఈవేళ ఉదయమే వారు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడే ప్రభుత్వం వారికి అనుమతిస్తోంది. ముందుగా శ్రీమతి నేహా శర్మ, వీరు స్టిల్ట్ ప్లస్ 2 floors, స్టిల్ట్ ఫర్ పార్కింగ్ అండ్ 2 floors అప్లై చేసుకున్నారు. అలా అప్లై చేశారో లేదో ఇలా పర్మిషన్ అందుకుంటున్నారు. మనకు తెలుసు స్పీడ్కి సింబాలిక్ ముఖ్యమంత్రి గారి ఆచరణ. సో వారి చేతుల మీదుగా నేహా శర్మకు శుభాకాంక్షలతో ఇప్పుడు గౌరవనీయ రాళ్లబండి హరిబాబు గారు G+1 వారు అలా అప్లై చేసుకున్నారో లేదో ప్రభుత్వం ఇలా అనుమతించింది. తర్వాత బన్వారీలాల్ శర్మ గారు, వీరు కూడా ఈరోజు ఉదయమే అప్లై చేసుకోవటం, ఈరోజే పర్మిషన్ తీసుకోవటం, దట్టు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా పర్మిషన్ తీసుకోవటం, అది బిల్డ్ నౌ అనే ప్రభుత్వం ప్రజల కోసం అంకితం చేసిన ఈ విషయంలో కానీ లేదా కొలువుల పండుగలో కానీ ఒక మెరుపు వేగంతో సాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సింబాలిక్ వారి వ్యక్తిత్వానికి, వారి పేరుకి, ఈ మెరుపు వేగానికి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎంత అవినాభావ సంబంధం ఉందో మనందరికీ తెలుసు. అలాంటి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం. ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసినాం. 10 ఏళ్ళు ఏ బాధ్యత పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినరో వాటన్నిటినీ సవరించుకుంటూ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు నేను ముందుకేస్తున్నా. ఇంతకుముందు బిల్డ్ నౌ, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరు ఉన్నారు. ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డు లేదు. సామాన్యులకు మాత్రం 100 చిక్కు ప్రశ్నలు. ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్గా అప్లికేషన్. భూమి ప్రభుత్వం ఉందా తెలియదు, భూమి ప్రైవేట్దా తెలియదు, భూమి చెరువులు ఉందా తెలియదు, భూమి నాలాలు ఉందా తెలియదు, భూమి యజమాని ఇంకోరా తెలియదు. కాగితాలు ఆయన గారికి ఇస్తారు, ఆయన చూస్తాడు, ఈయన అనుమతిస్తాడు, వాడు కడతాడు. కట్టినాక ఎవడో నా భూమి అని వస్తే కొనుక్కున్నాడు, చూసేటోడు, ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు. కమిషన్లు తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్, ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇయ్యను. మా బిల్డర్ చాలామంది నా మీద అలిగినరు. అరే మాకు ముందు చాలా లగ్జరీ ఉండే, మాకు చాలా కంఫర్ట్ ఉండే, ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు మిగతా అప్పచెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది, నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు అని. ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించిన వానికి కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇంత గ్రీన్ ఛానల్లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే. రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు పెద్దోడు లేదు, అందరు క్యూలో రావాలి, ఆన్లైన్లో రావాలి, మీరు ఆటోమేటిక్ యాప్లో అప్లోడ్ చేయాలి, మీరు ఏమేమి పెడుతారో అందులో పెట్టుకురు, ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఈ భూమి ఎవరిదో తేలుతుంది, అది చెరువులు ఉందా లేదా తేలుతుంది, అది నాలాలు ఉందా లేదా తేలుతుంది. ఇవాళ అనుమతులు ఇచ్చిన వాళ్ళు మేము కొంతమందిని వాళ్ళు ఒత్తిడితో ఇచ్చారు. మేము ప్రాసిక్యూషన్కు మా అధికారులు రాశారు హైదరాబాద్, ఈ ఆఫీసర్లు అందరూ లోపలేమని. వాళ్ళు నేను పెంచిన ఏందే ఏం చేయాలి సార్, ఆనాడు ఉన్నాయని ఇయ్యమన్నాడు, మేము ఇచ్చినాం, మీరు మమ్మల్ని ఏమో శిక్షిస్తామంటారు, మా పరిస్థితి ఏందని. అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నౌ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతోని ఇవన్నీ కూడా పారదర్శకమైన పరిపాలన అందించాలని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవ్వడానికి చేస్తున్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది నా ఆలోచన. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ మోడల్. రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణకి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ మిషన్ గురించి, ఆ వివరాల గురించి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎం దానకిషోర్ గారిని. ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన
పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క మేడం గారికి, మా చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ అడ్వైజర్లు, ఇతర పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నియామక పత్రాలు అందుకున్నటువంటి యువకులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాము, బిల్డ్ నౌ అనేటువంటి ప్రోడక్ట్. ఇది మీకు అందరికీ తెలుసు, బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ కూడాను మన స్టేట్లో ఆన్లైన్లో జారీ చేస్తున్నాము. కానీ వీటిలో ఉన్నటువంటి చాలా ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి గారు వారు పట్టణ పురపాలక శాఖ మార్చులుగా వారు చేపట్టిన వెంటనే మమ్మల్ని పిలిచి ఒక గైడెన్స్ ఇచ్చారు. బేసికల్గాను ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆన్లైన్ వ్యవస్థలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి పట్టణీకరణను మరియు బిల్డింగ్ పర్మిషన్స్ సామాన్య ప్రజలకు కానీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కానీ, డెవలపర్స్ కానీ ఇచ్చేటువంటి వ్యవస్థను అతి ఫాస్ట్గాను ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా వాటన్నిటిని కూడాను అతి వేగంగా జారీ చేసిన ప్రక్రియను చేపట్టమని చెప్పారు. ఈ సందర్భంగా సార్ మీకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇవి నేను గత 10 సంవత్సరాలుగా మున్సిపల్ మినిస్టర్లో పనిచేస్తున్నాము. మా అధికారులంతా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడాను రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్, క్రెడా లాంటి సంస్థలు కూడా ఉన్నారు. ఇంతకుముందు ఒక పర్మిషన్ తీసుకోవాలంటే దాదాపు దానికి ప్రీ స్క్రూటినీ అంటారు. సపోజ్ ఒక 2 లక్షల భవనాల్ని 2 లక్షల విస్తీర్ణం భవనాన్ని ఇచ్చినప్పుడు దానికి ప్రీ స్క్రూటినీ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటాం. దీనికి చాలా కాలం పట్టేది. ఉదాహరణకు ఒక 20 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి భవనానికి పర్మిషన్ ఇవ్వాలంటే అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే ముందు దానికి సంబంధించినటువంటి ప్రీ స్క్రూటినీ చేసేదానికి దాదాపు ఎనీవే బిట్వీన్ 2 weeks to 2 months పట్టేదన్నమాట. దానికోసం మాన్యువల్గా చేయాలి. ముఖ్యమంత్రి గారు చెప్పారు మాన్యువల్గా ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సారు అధ్యక్షతన ఎక్కడ కూడాను ఒక్క మాన్యువల్ పర్మిషన్ కూడా మేము ఇంతవరకు దాఖలు చేయలేదు, ఇవ్వలేదు కూడాను. అటువంటి వ్యవస్థని తీసుకురామని చెప్పారు. ఆ వ్యవస్థని ఇప్పుడు బిల్డ్ అనేటువంటి దాంట్లో తీసుకొచ్చాం మనం. ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలోనే అత్యంత ఫాస్ట్ స్పీడ్గా నడిచేటువంటి వ్యవస్థ ఇది. ఇంతకుముందు 2 నెలలు పట్టేది సార్, ఇప్పుడు కనీసం 4-5 నిమిషాల్లో దాన్ని స్క్రూటినీ చేయగలుగుతున్నాం సార్. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఏదైతే 170 మంది మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆఫీసులో ఎక్కువ టైం ఉండొచ్చు, ఫీల్డ్లో తక్కువ టైంతో ఫీల్డ్కి అప్లికేషన్ నేరుగా దాన్ని చూసుకునేదానికి 3D వ్యవస్థలు చూసుకునేదానికి తీసుకొచ్చాము. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేయడం జరిగింది. బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చాము, సింగిల్ విండో తీసుకొచ్చాము. వీటి వల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వాళ్ళు చేసిన అప్లికేషన్స్ అతి తొందరగా ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఇంకా మాకు కొన్ని టార్గెట్లు ఇచ్చారు. ఇదే కాకుండాను అసలు మీరు ఫీల్డ్కే లేకుండా ఆఫీస్ నుంచే ఎట్లా కెమెరాలు పెట్టి దాన్ని తీసుకురావాలి, దాన్ని కూడా తీసుకురామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. దీనికి అన్నిటికి సంబంధించి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ కంపెనీ పట్టుకొచ్చిందో సార్, వారు హైదరాబాద్కి చెందిన యువకులు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఇది. ఇది కూడాను వారు తయారు చేసిన తర్వాత వేరే స్టేట్స్ నుంచి కూడాను ఆ కంపెనీకి ఆహ్వానాలు వస్తున్నాయి, అక్కడ చేయమని చెప్పేసి అనేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.